ఇటీవల హీరోయిన్ నయనతారను 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ హీరో ధనుష్ లీగల్ నోటీసులు పంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే అంశంపై నటి నయనతార తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ని స్టార్ హీరోయిన్స్ అందరూ ఒక్కొక్కరుగా రీట్వీట్ చేస్తూ నయనతారకు అండగా నిలబడుతున్నారు. దీంతో ఈ హీరోయిన్ల గొడవలో ధనుష్ పక్కన నిలబడే వారి కన్నా నయనతార పక్కన నిలబడే స్టార్సే ఎక్కువయ్యారని నెట్టింట చర్చ జరుగుతుంది. ఇక ఇంత ధైర్యంగా ఆ స్టార్ హీరో ధనుష్ కి ఎదురు నిలబడిన హీరోయిన్స్ ఎవరో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి లేడీ సూపర్ స్టార్ నయనతార తన 40వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం తన జీవిత గాథని ఓ డాక్యుమెంటరీగా రూపొందించి దాన్ని నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఇక ఈ డాక్యుమెంటరీలో నయనతార తన గత సినిమాలకు సంబంధించిన విశేషాలు, తన లవ్ స్టోరీ విషయాలు, తన పెళ్లి వీడియోలు ఇలా అన్నింటినీ పొందుపరిచి ఓ మూవీగా మలిచారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల కూడా చేయగా ఆ ట్రైలర్ లో నయనతార హీరోయిన్ గా చేసిన నేను రౌడీనే సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల క్లిప్ వాడినట్లు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన హీరో ధనుష్ దృష్టికి వచ్చింది. దాంతో హీరో ధనుష్ తన అనుమతి లేకుండా తన సినిమాలో క్లిప్ ని ట్రైలర్ లో వాడినందుకు తనకు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. ఇక ఇది జీర్ణించుకోలేకపోయిన నయనతార ధనుష్ కి వ్యతిరేకంగా ఆయనని తిడుతూ ట్విట్టర్ లో పెద్ద లేఖ రాసింది. ఇక ఆ లేఖనే హీరోయిన్స్ అందరూ షేర్ చేస్తూ ధనుష్ కి వ్యతిరేకంగా నయనతారకు మద్దతుగా నిలబడుతున్నారు. ఇలా ఇప్పటిదాకా ఈ లేఖను రీట్వీట్ చేసిన హీరోయిన్స్ లో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, ఫహద్ ఫజిల్ భార్య నజ్రియా, పొన్నియిన్ సెల్వన్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, శతమానం భవతి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, టక్ జగదీష్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, తంగలాన్ హీరోయిన్ పార్వతి తిరువొత్తు ఉన్నారు. వీరందరిలో ఫస్ట్ నయన్ కు మద్దతుగా మాట్లాడింది మాత్రం తంగలాన్ హీరోయిన్ పార్వతి తిరువొత్తు గారే అని సమాచారం అందుతుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.